సందర్భంగా తలపెట్టిన పల్లె వెలుగు స్వర్ణ గ్రామ పథకంలో భాగంగా గ్రామాభివృద్ధిని ప్రోత్సహించే దిశగా పల్లె నిద్ర కార్యక్రమం పాతపట్నం నియోజకవర్గం హిరా మండలం మర్రిగూడ గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకొని గ్రామస్తులతో వీధిన తిరుగుతూ సమస్యలు తెలుసుకుని వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. వీధుల్లో మురికి కాలువలను, సిసి రోడ్లను, నీటి బావులు పరిశీలించారు. మర్రిగూడ గ్రామాన్ని అన్ని విధాలుగా అందరూ సహకారంతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అడిగితే మాకు పత్రాలు ఉన్నాయి, మేము వరగట్టుకుంటాం, మీరు ఎక్కడికి వెళ్తే వెళ్ళండి అనేసి అడుగుతున్నారు సార్. ఇది యాక్చువల్ చెప్పాలంటే ఇది రెవెన్యూ అనేది గిరిజన రెవెన్యూ సార్. కానీ గిరిజనులకి ఎవరికి భూములు లేవు సార్. ఇక్కడ ఉన్న భూములు కూడా గత టర్మ్లో సర్వే చేసేటప్పుడు ఆ మొత్తము మళ్ళీ స్వాహా చేశారు సార్ గ్రౌండ్ లెవెల్లో అధికారులు. మాకు వాటికి ఆధార్ లింకులు అవ్వట్లేదు. జరైతీలు కానీ, డీ పట్టాలు కానీ, ఏవి కానీ మా దగ్గర అన్నీ గిరిజనేతలకు అప్పచెప్పేస్తున్నారు సార్ గ్రౌండ్ లెవెల్ అధికారులు. మొన్నటికి కుమ్మరి కప్పన్న అనే సమస్య సార్, కుమ్మరి కప్పన్న గారి సమస్య ఇప్పటికీ 5 సంవత్సరాలు పూర్తయింది సార్. ఎంతవరకు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా పట్టించుకోవట్లేదు సార్ అధికారులు. ఏమంటే మీకు పత్రాలు ఏం లేవు, మా గిరిజనులకు అనేది పత్రాలు అధికారులు ఇవ్వాలి సార్. మేము సాగులో ఉంటే అధికారులు ఇవ్వకపోతే ఎక్కడ నుండి చూపిస్తాం సార్. పుట్టిన నుండి ఎక్కడే ఉన్నాం సార్. మా గ్రామాలు ఏదో కొత్తగా రాలేదు, అన్నీ పుట్టిన నుండే ఉన్నాయి ఇక్కడ. కానీ ఎవరికి ఆధారాలు అనేవి లేవు సార్. ఎప్పుడు ఎంజాయ్మెంట్ జరిగినా సరే ఆ వ్యవసాయం అయితే ఇప్పుడు చెప్తున్నారు గిరిజనేతలు తీసుకుంటున్నారని. అలాంటి కంప్లైంట్ వస్తే తప్పకుండా మనం క్రిమినల్ యాక్షన్ కూడా ఇన్సిస్ట్ చేయడం కాబట్టి చాలా సార్ మేము చేసాం సార్. రిజిస్టర్ పోస్ట్ కూడా చేసాం. కుమ్మరి కప్పన్న గారికి ఒక సమస్య సార్ 5 సంవత్సరాలు అవుతుంది సార్. మేము రిజిస్టర్ పోస్ట్ చేసాం. ఇదిగో లీగల్గా కూడా చూడు బాబు రమేష్, పర్టికులర్గా ఇదిగో ఈ ల్యాండ్ మాకు సంబంధించింది, గిరిజనేతలు వెళ్ళిపోయింది, అట్లాంటివి ఏమిటో మీరు రాసి పెట్టండి. ఓకే సార్. నేను మండలాక్షలు ఉన్నప్పుడు మీరు వస్తే పక్కనే ఎంఆర్ఓ గారు నాతో పాటు మీకు తీసుకెళ్ళి నేను ఆయనతో మాట్లాడి ఏమిటి విషయం ఏంటి మీకు చెప్తాను. ఓకే. అది కట్టుకున్న చోటు లేదు సార్. మాకు కొత్త కాలనీలు వస్తే మీరు Hey,